ప్రియతమ నేత, అన్ని వర్గాల పేద ప్రజల ఆశాజ్యోతి ఆదిశీలన గారిని మాట్లాడవలసిందిగా. మహాత్మా జ్యోతిరావు ఫులే, సావిత్రిబాయి ఫులేకి సంబంధించినటువంటి జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా కూడా వారి యొక్క సేవలను మరణం చేసుకుంటూ వారి విగ్రహాలకు పూలమాలను సమర్పిస్తూ మరి ఆనాటి వివక్ష పైన వారు చేసినటువంటి ఆనాటి అసమానతలపైన పేదల పక్షాన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల కోసం వారు చేసినటువంటి సేవలను మరణం చేసుకొని వారి స్ఫూర్తిని నింపుకొని ఈ తరంలో కూడా మేము మీ భావాలతో ముందుకు పోతామని చెప్పిన ఒక ప్రతిరూపమైనటువంటి కార్యక్రమం చేసుకునేటువంటి సందర్భం. ఎందరో మహనీయులు ఆ మహనీయుల యొక్క జయంతి సందర్భంగా వర్ధంతి సందర్భంగా కూడా వారికి పూలమాలను సమర్పించుకొని మనం వారి ఆశీస్ సాధన తీసుకొని ముందుకు పోతామని చెప్పని కార్యక్రమం చేయడం ఆనవాయితీగా వస్తున్నటువంటి క్రమంలో బాగా గుర్తు మహాత్మా జ్యోతిరావు ఫులే, సావిత్రిబాయి ఫులేకి సంబంధించినటువంటి విగ్రహాలను ఈరోజు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో లేనటువంటి సందర్భంలో గత సంవత్సరం మహాత్మా జ్యోతిరావు ఫులేకి సంబంధించి కలెక్టరేట్ ముందు ఓ టెంట్ వేసుకొని చేసుకునే క్రమంలో మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. అనేక మంది వేదిక మీద ఉన్నారు. ఆ కార్యక్రమంలో పాలు పంచుకునే క్రమంలో అదే రోజు ఈ జిల్లా కేంద్రానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు పొన్నం ప్రభాకర్ గారితో పాటు అనేక మంది పెద్దలు వస్తున్నప్పుడు ఈరోజు ఇక్కడ 11వ తేదీ మనం కూడా ఒక కార్యక్రమం చేయాలని చెప్పంటే అప్పుడప్పుడు జిల్లాకు సంబంధించిన నాయకత్వంతో సంప్రదించి మహాత్మా గాంధీ గారి విగ్రహం సర్కిల్ దగ్గర టౌన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అప్పటికప్పుడు ఒక చిత్రపటాన్ని తీసుకొని అక్కడ మనం నివాళులర్పించుకునే క్రమంలో అనేక మంది పెద్దలు అనడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జ్యోతిరావు ఫులేకి సంబంధించి కానీ సావిత్రిబాయి ఫులేకి సంబంధించినటువంటి విగ్రహాలు లేవు, వెంటనే ఏర్పాటు చేయాలంటే గౌరవ మంత్రులు ఆదేశాలు ఇచ్చారు. శ్రీధరబాబు గారు కూడా వచ్చిన సందర్భం ఆదేశాలు ఇవ్వగానే మాటిచ్చి ప్రభుత్వ పక్షాన జిల్లా గ్రంథాలయ సంస్థ చేరుకున్నటువంటి నావు సత్యేంద్ర గౌడ్ గారిని సంప్రదించి ఈ ముందు స్థలాన్ని ఇవ్వాలని చెప్పని వేదిక మీద పెద్దలు చొక్కా వాళ్ళు చెప్పినట్టుగా అందరము కూడా ఇక్కడ వచ్చి భూపూజ చేసుకోవడం, ఆ తర్వాత విగ్రహాలను ప్రతిష్ఠ చేసుకోవడం. ఇప్పుడే మహేందర్ రెడ్డి గారు అవుతా ఉన్న, శ్రీనివాస్ అవుతున్న, ఇది మొదటి జయంతి కదా అని చెప్పాను. అంటే గత జయంతి నాడు అనుకున్నాం ఈ జయంతి కల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మహనీయులకు విగ్రహాలను స్థాపించుకొని వారికి పూలమాలను సమర్పించుకున్నామంటే ఇచ్చిన మాట ప్రకారం ఈ ప్రభుత్వం పేద ప్రజల పక్షాన ఏ విధంగా నిలబడుతుందని చెప్పడానికి ఉదాహరణ తార్కాణం ఈరోజు ఒక సంవత్సరం లోపలనే ఇక్కడ మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలి. ఈ ప్రభుత్వం కూడా రాగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయగానే ఈరోజు 24 గంటల్లో ప్రజాభవన్కు మహాత్మా జ్యోతిరావు ఫులే పేరు పెట్టుకొని ఈరోజు ప్రజాభవన్గా ప్రజలందరూ కూడా అక్కడికి చేరి ప్రజా సంస్థలు ప్రజలకు సంబంధించినటువంటి విజ్ఞప్తులను ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడం, ముళ్ళ కంచెలను కూడా ఆ రోజు తెంచేసి సామాన్య ప్రజలకు ఈరోజు ప్రవేశం కల్పించే విధంగా ఆ సామాన్య ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల వారి సమస్యలు చెప్పుకున్నటువంటి ఆ ప్రజాభవన్ అంతకంటే ముందు మంత్రులు వెళ్ళి కూడా అపాయింట్మెంట్ లేక బయట ఎండలో నిలబడేటువంటి సందర్భం చూసినాం. ప్రజానాయకుడు గద్దర్ కూడా ఎర్రటి ఎండల్లో బయట కూర్చున్నట్టు సందర్భం చూసినాం. ఆ రోజు అనేక మంది మంత్రులు గేట్ దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్లకు వెళ్ళిపోయిన చూసినాం. కానీ ఈరోజు ప్రజాభవన్కు సామాన్యుడు సైతం వెళ్ళి మా సమస్య ఇదని చెప్పుకునే విధంగా ఏర్పాటు చేసినాం. ఆ ఏర్పాటు చేసినటువంటి భవన్కు మహాత్మా జ్యోతిరావు ఫులే పేరు పెట్టినటువంటి సందర్భం ఈరోజు రేవంత్ రెడ్డి గారు సర్కార్ చేసింది. పేదల పక్షాన్ని నిలబెట్టేటువంటి కార్యక్రమం ఈరోజు జ్యోతిరావు ఫులే అన్నట్టు చేసినటువంటి సావిత్రిబాయి ఫులే మహిళా టీచర్గా మొట్టమొదటి మహిళా టీచర్గా దేశంలో చేసినటువంటి సేవలు ఇంకా ముందుకు వెళ్ళాలని ఈరోజు విద్యా శాఖను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర పెట్టుకొని అనేకమైనటువంటి నూతన విద్యా విధానాన్ని అవలంబించినటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. మీరందరూ కూడా చూస్తున్నాం. గత ప్రభుత్వం ఈరోజు గురుకులాలు పెట్టి ప్రైవేటు దానిలో వారికి మారుతున్న కాలానికి అనుగుణంగా పెరుగుతున్నటువంటి నిత్యావసరాలకు అనుగుణంగా ధరలు పెంచకపోవడం వల్ల నాణ్యమైన భోజనం లేక పోషకాహారాలు అందక కౌమార దశల నుండి పెరుగుతున్నటువంటి బాలిక విద్యార్థులకు ఇబ్బంది అని చెప్పి మనం రాగానే 9 సంవత్సరాలుగా పెంచని డైట్ ఛార్జీలు పెంచినాము, కాస్మెటిక్ ఛార్జీలు పెంచినాము. అంతేకాదు
ఒక నెల రోజుల్లో మొదటి వారం ఏ భోజనము, రెండో వారం ఏ భోజనము, మూడో వారం, నాలుగో వారం, ఈ విధంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, అదేవిధంగా రాత్రి డిన్నర్ ఏమేమి తినాలి, పిల్లలకు మానసికంగా ఎదుగుదల, శారీరక ఎదుగుదల, దాంతో పాటు విద్యను కూడా నాణ్యంగా అందించేటువంటి కార్యక్రమం. కడుపులో కాలుతుంటే ఆకలితోటి విద్యను ఎక్కడ అభ్యసిస్తారు పేదవాడని ఆలోచనతోటి చక్కటి భోజనాన్ని కూడా అందివ్వాలని చెప్పండి. ఈరోజు స్కూళ్ళలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేసి మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగించే విధంగా ఇటీవల అసెంబ్లీ జరిగినప్పుడు మీరు చూసినారు. మధ్యాహ్నం కళాశాలలో చదివే పిల్లలు కూడా భోజనాన్ని అందివ్వాలి, బ్రేక్ఫాస్ట్ అందివ్వాలని చెప్పని రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భంలో, అంటే పేదవాళ్ళు చక్కగా చదువుకొని విద్యలో ముందుకు రాణించాలని చెప్పి, విద్య ఉంటే సమాజంలో మంచి చెడు తెలుసుకునేటువంటి ఒక విచక్షణ అధికారాన్ని తెలుసుకునేటువంటి వారు అవుతారు. ఆ రోజు మహాత్మా జ్యోతిరావు పూలే చెప్పింది అదే, విద్య ఉంటే మంచి ఏంది చెడేంది వివక్షను పెంచే దానికోసం ఉపయోగపడేటువంటిది ఏకైక మార్గం ఈరోజు చదువని చెప్పేది మహాత్మా జ్యోతిరావు పూలే చెప్పిందో దానికి ఈరోజు ఏ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కార్ విద్యకు ఇంపార్టెన్స్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. విద్యను ఈరోజు మరింత పేదలకు ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి కార్పొరేట్ స్థాయి విద్యను కూడా పేదలకు అందించాలని చెప్పని సుమారు 20 ఎకరాల స్థలాలలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఈరోజు మంజూరు ఇప్పించే కార్యక్రమం చేసి అనేక నియోజకవర్గాల్లో పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్య హైదరాబాద్ లో ఒక పబ్లిక్ స్కూల్ ఉంది. అదే విధంగా సుమారు 1500 మంది డే స్కాలర్స్ గా చదువుకునే వాళ్ళ కోసం తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పేరిట నియోజకవర్గానికి ఒకటి ఇవ్వాలని చెప్పి ఈ మధ్యలో నిర్ణయం తీసుకున్నాడు. బహుశా వచ్చే ఈ ఆర్థిక సంవత్సరం కూడా ప్రారంభం చేయడానికి ఇప్పటికీ జిల్లాలో ఎక్కడెక్కడైతే ఏర్పడిస్తే బాగుంటుంది అనేటువంటిది, ఎక్కడెక్కడైతే పిల్లల సంఖ్య ఎక్కువ పేదలకు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మనకు నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉంది. ఈరోజు పాత ఐటీఐలు 80 దశకులు ఐటీఐలో చదువుకుంటే, పాలిటెక్నిక్ చదువుకుంటే ఉద్యోగం వచ్చేది. ఆ తర్వాత 90 దశకం నుంచి ఐటీఐలో అంబాసిడర్ కార్, ఆ రోజు ఉంటే మోటార్ మెకానిక్ నేర్చుకుని బయటకు వచ్చి పని దొరికింది. కానీ ఈరోజు ఐటీఐలో అంబాసిడర్ మోటార్ మెకానిక్ నేర్చుకుని బయటకు వచ్చే ఒక అంబాసిడర్ లేదు. అంటే కాలం మారుతున్న కొద్దీ, ఆలోచన మారుతున్న కొద్దీ మనం కూడా మారాలని చెప్పని పాత ఐటీఐ స్థానంలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ తీసుకుని వచ్చి మంగళపల్లిలో మనం మన తంగలపల్లి దగ్గర ఆల్రెడీ మనం ప్రారంభం చేసుకున్నాం. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ లో ఈరోజు చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి ఒకటి ఇవ్వాలని చెప్పి 4000 కోట్లు రతన్ టాటా ఈరోజు దీన్ని టైప్ అయినటువంటి సందర్భంలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్, స్కిల్ యూనివర్సిటీ తీసుకుని వచ్చినాం, స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకుని వచ్చినాం. ఈ విధంగా అనేకమైనటువంటి మార్పులను ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచన విధానానికి ఈరోజు అనుగుణంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఆ ఆలోచనకు అనుగుణంగా ఈరోజు రాష్ట్రంలో ఇన్ని కార్యక్రమాలు రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఆధ్వర్యంలో రావడం జరుగుతుంది. విద్యా వైద్యానికి అధికమైన ప్రాధాన్యత నిరంతరం చూస్తున్నారు. రాబో రోజుల్లో మరో సంవత్సరం లోపల ఈరోజు నిమ్స్ కానీ, టిమ్స్ కానీ, నయా ఉస్మానియా కానీ, సిరిసిలో ఉన్నటువంటి ఆసుపత్రి, వివరణ ఆసుపత్రులు కలుపుకొని, ఎంజిఎం హైదరాబాద్, వరంగల్ ఉన్నటువంటి అన్ని జిల్లాల చెందిన హాస్పిటల్ కలుపుకొని కొత్తగా 36,000 నూతన బెడ్లు పేదవారికి వైద్యపరమైన సేవలు అందించడానికి అవకాశం కల్పించడానికి కోసం రూపకల్పన చేసి ప్రణాళికబద్ధంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. విద్యా వైద్యానికి ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్ గత ప్రభుత్వాలు పేదలకు పక్షాన ఇంతకుముందే చెప్పినట్టుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సంబంధించిన వారి కోసం ఈరోజు వారిని మేల్కొల్పేటువంటి కార్యక్రమాలు, సమాజ పోకడలను ముందుకు తీసుకుపోయేటువంటి కార్యక్రమం ఈరోజు చేస్తూనే ఈరోజు ఇవన్నీ కూడా ఇక్కడ చేస్తుంది. రాబో రోజుల్లో ఇంకా మేలైన కార్యక్రమం అనేక చేసే విధంగా ఈరోజు మీరు మొన్న చూసి ఒక ఫోన్ వచ్చింది, ఒక మిత్రుడు ఫోన్ చేశాడు. ఈరోజు ఈ మన రాష్ట్రంలో 1,15,00,000 కుటుంబాలకు సంబంధించి మన అసెంబ్లీలో ఒక భారతదేశంలో మన తెలంగాణ రోల్ మోడల్ అవుతుంది. అనేక పథకాలు ప్రవేశపెట్టాము. సన్న బియ్యం ప్రవేశపెట్టినాం. భారతదేశంలో ఏ రాష్ట్రం ఇస్తుంది ఎదుగుతున్న రాష్ట్రాల్లో కేవలం తెలంగాణలోనే సన్న బియ్యం ఇస్తున్నాం. ఆ సన్న బియ్యానికి ఖర్చు 14,650 కోట్లు, 3,50,00,000 కుటుంబాలకు ఇస్తున్నాం. సరాసరి చూస్తే 100కు 86% మంది ఇళ్లకు సన్న బియ్యం పోతుంది. ఇది దేశంలో మన రోల్ మోడల్ అయినటువంటి సందర్భం. అంతేకాదు ఈరోజు కొత్తగా జీవిత బీమాను కూడా ఇందిరా గాంధీ ఆత్మీయ భరోసా కింద ఒక పథకాన్ని తీసుకొని వస్తున్నాం. పేదల ఇళ్లలో ఎవరైనా జరిగిపోతే ఆ కుటుంబం తలాకిందులు అయిపోతుంది. ఆ కుటుంబ పెద్ద చనిపోతే
ఓ 11 రోజుల వరకు మనం వెళ్ళి పరామర్శిస్తాం కావచ్చు, సమాజం ఉంది మీకోసమని ధైర్యం చెప్తాం కావచ్చు, కానీ 11 రోజుల తర్వాత ఎవరు వెళ్ళారు, ఆ కుటుంబం అభివృద్ధి ఆగిపోద్ది. అలా ఉండకూడదని ఈ మధ్యలో రైతు బంధు ఉంది మీకు తెలుసు, ఓ 10 గుంటలు ఉంటే అతని ఇంట్లో ఎవరైనా జరిగిపోతే 5 లక్షలు ఇస్తున్నాం. అదే పేదవాడు సరిపోతే మీకు 10 గుంటలు ఉంటే 5 లక్షలు దొరికేటువంటి పని చర్చించుకొని వస్తుంటాం అంత్యక్రియలకు వేసి. ఆ అంశాన్ని ఆలోచన చేసి రేవంత్ రెడ్డి గారు ఈరోజు కూలీ కానీ భూమి లేని వాళ్ళు కానీ ఎవరైతే రేషన్ కార్డు ఉండి కుటుంబం పెద్దగా ఉండి ఏదైనా జరిగితే వారికి కూడా 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పని ఈ జూన్ 2 నుంచి భారతదేశంలో ఏ రాష్ట్రంలో పెట్టిన పథకాన్ని పెట్టిండు. నేను అనుకుంటే బహుశా ప్రపంచంలోనే ఏ రాష్ట్రంలో ప్రపంచంలో ఏ దేశంలో కూడా 1,15,00,000 కుటుంబాల గ్రూప్ జీవిత బీమా ఉందని అనుకోవడం. అది మన తెలంగాణలో వస్తుంది. ఇవన్నీ కూడా ఆనాటి ఈ మహనీయుల స్ఫూర్తితోని ఈరోజు ప్రభుత్వం నడుస్తూ ఉంది. పేదల పక్షాన నిలబడేటువంటి కార్యక్రమం ఇవే జ్యోతిరావు బాబులే మార్గదర్శనంలో పోయేటువంటి ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేస్తూ అనేక మంది పేదలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు అమలవుతా ఉన్నాయి. రాబో రోజుల్లో కూడా ఇంకా మేలైనటువంటి కార్యక్రమాల్ని అమలు చేసుకుందాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఏ ప్రభుత్వం అండగా ఉంటుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా మీ అందరూ కూడా అండగా ఉంటామన్నమాట. మొదటి నుంచి చెప్తా ఉన్నాం, పేద ప్రజల కోసం ప్రభుత్వం పనిచేస్తుంది. ఇక్కడ శాసనసభ్యులు అధికార పార్టీ అవునా కాదు ఆలోచిస్తున్నాం. ఇక్కడ పేద ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాలు ఏమున్నా వారికి దరి చేరాలని చెప్పని అనేకమైనటువంటి రిఫార్మ్ చేసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు ఇక్కడ నేతలకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది తలెత్తకూడదని ఈరోజు ప్రభుత్వం మారిన తర్వాత ఇదే అంబేద్కర్ చౌరస్తాలో కూడా చెప్పడం జరిగింది. ఒకరిద్దరు ఆందోళన పడ్డారు, వారికి తోడుగా మరో 10 మంది. ఇప్పుడు ఎలా ఏవో వాళ్ళు ఓడిపోగానే వాళ్ళ ప్రభుత్వం పోగానే ఏదో జరుగుతుందని చెప్పిన భావన మీ ధైర్యం ఇచ్చినాం, అండగా నిలబడతామన్నాం, నేతలకు అండగా నిలబడ్డాం, చేతుల్లో పని కల్పించినాం. ఆ రోజు వాళ్ళు బకాయిలు పెట్టిపోయిన నిధులను కూడా ఇచ్చిన సందర్భాలు కూడా గుర్తు చేస్తూ మళ్ళీ ఈ మధ్యలో బోతులో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈసారి ఆకుపచ్చ చిలుక పచ్చ చీరలు బయలాతాలకు ఇస్తున్నామంటున్నాం. అంటే మళ్ళీ ఇక్కడ ఆట వస్తున్నట్టే కదా, ఇక్కడ పని దొరుకుతున్నట్టే కదా అనేది ఆలోచన చేయాలని చెప్పని కోరుతూ వచ్చిందంటుండు ప్రకాశ్ అన్న. ఈరోజు నీలి ఆకాశంలో సగం మహిళాత్మలని చెప్పిన ఆ రోజు నీటి రంగు ఎంపిక ఇచ్చిన సీతక్క శైలజ రామయ్య. నేను ఆ రోజు ఉంటే అసెంబ్లీ జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర మొన్నటి రోజు బోతులు అన్నాడు ఒక మాట. నేను అక్కడ ఇన్ఛార్జిగా 2 రోజులు ఉన్నా. బోతులో ఆ రోజు పిప్పె గ్రామంలో ఏదైతే పాదయాత్ర చేసిన బట్టి విక్రమార్క గారి 3 సంవత్సరాల సందర్భంలో ఒక పెద్ద బహిరంగ పెట్టి ప్రజలకు అనేక నిధులు మంజూరు చేసిన క్రమంలో వారి నోట ఈ మాట వచ్చినప్పుడు నా సిరిసిల్ల నేతలు పని దొరికిందని చెప్పి ఆనందపడ్డా, సంబరపడ్డనే మాట సందర్భంగా చెప్తూ ఆ విధంగా పేదల కోసం అనేక కార్యక్రమాలు అమలు చేసే విధంగా ముందుకు పోతా ఉన్నాం. మనం కూడా చైతన్యవంతులు కావాలి అన్నట్టు దేవదాస్ అని కూడా ఒక మాట. అవును, రాబో రోజుల్లో మన వారికి గెలవాలని చెప్పాలి. అది ఆలోచన కూడా అమలు అయ్యే విధంగా మీరు ప్రయత్నం చేయండి. ఏ పుట్టలో ఏ బాగుందో ఇప్పుడు ఏవి శాసనసభ పునర్విభజన అవుతా ఉంది, తెలంగాణలో కూడా అవుతుంది. ఇప్పుడు మా కరుణానిధి చెప్పింది కదా అవుతుంది. అందరూ ఐక్యంగా ఉండడం మంచి ఆలోచన ఉండాలి, కానీ ఏం జరుగుతుంది మొన్నటి ఎన్నికల్లో కూడా ఆలోచించాలి. ఎవరి వల్ల ఎవరితో పోతుంది దానికోసం జాగ్రత్త పడాలని చెప్పి ప్రయత్నం చేస్తూ మనం అనడం లేవు, కానీ సాధ్యాలు మనం సందర్భం వచ్చిన ఐక్యంగా ఉండి ముందుకు పోయే ప్రయత్నం చేయాలి. రాబో రోజుల్లోనైనా ఈనాటి 199 జయంతి అవుతుంది. 199 200 పడుతున్నాం. ఈ జయంతి సందర్భంగా నిజంగా మన ఆలోచన చైతన్యం భవిష్యత్తులో ఎవరికి ఏ ఇబ్బంది ఇచ్చినా కలిసికట్టుగా ఉండి పోయే విధంగా ప్రయత్నం చేసే విధంగా ఉంటే నా వంతు సహకారం కూడా తప్పనిసరిగా అందిస్తానన్నమాట. సందర్భంగా నేను తెలియచ్చు, ఒక బీసీ బిడ్డగా అవకాశం వచ్చింది ఈ ప్రాంతంలో కూడా. బహుశా స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి అవకాశం వచ్చింది, మనం అవకాశం వచ్చింది, దాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నాం. మీ అందరి సహకారంతో భవిష్యత్తులో కూడా అదేవిధంగా మనం కలిసి ముందుకు వెళ్దామన్న మాట ఈ సందర్భంగా తెలుసు. ఇది రాజకీయ సభ కాదు, రాజకీయాలు మాట్లాడే ప్రయత్నం చేయండి. కానీ ఏదైతే ఇప్పుడే రాము గారు చెప్పిండో దానికి సంబంధించి తప్పనిసరిగా ప్రభుత్వంతో ఇద్దరిగా మాట్లాడడం జరిగింది. మహేంద్రను కూడా చెవులో చెప్తున్నాడు, తప్పనిసరిగా వారికి సంబంధించి ఎత్తివేసే కార్యక్రమంలో ప్రభుత్వం మంచి ఆలోచన ముందుకు వస్తుంది. త్వరలోనే మీకు ఆ కబురు కూడా వింటారని చెప్పిన మాట. ఎత్తివేసే కార్యక్రమంలో మా సహకారం కూడా, ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారులుగా అనేక మంది పోరాటం చేసేటువంటి వారు. ఈరోజు తెలంగాణ ఉద్యమం అంటే రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి సంబంధించినటువంటి అంశం వచ్చింది కాబట్టి చెప్పే ప్రయత్నం చేస్తున్నా. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు ఒక బహిరంగ లేఖ. క్షమించండి,
మన్నించండి, రాజన్న సిరిసిల్ల జిల్లాని ఇవ్వలేకపోతున్నా. కానీ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజల ఉద్యమకారుల ఒత్తిడి ఫలితంగా వచ్చిన రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఈరోజు మళ్ళీ ఆ తర్వాత మేమే తెచ్చిన చెప్పిన వారి పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యమకారులకు అందరికీ అభినందనలు చెప్తూ ఈరోజు ఇది ఉద్యమక తెలంగాణ మేము ఇచ్చినట్టు లేదే మేము గొట్టాలు తెచ్చుకున్నాం అంటారు. కానీ రాజన్న సిరిసిల్ల జిల్లా వద్ద వాళ్ళు తెచ్చినారు. ఇది ఉద్యమకారుల ఫలితం కాదా అని అడుగుతుంది. బహిరంగ లేఖని సాక్ష్యం కాదు. ఇవ్వలేము, మన్నించని, క్షమించిన. అందుకే రాజన్న సిరిసిల్ల జిల్లా ఈరోజు ఉద్యమాల కారణంగా ప్రజల కోరిక మీకు వచ్చింది. జిల్లా వచ్చినాక అన్నీ వస్తాయి. జిల్లా వచ్చినాక కలెక్టర్ రాకుండా ఆగుద్దా? జిల్లా వచ్చినాక జిల్లా ఒకటే కాలేజీ రాకుండా ఆగుద్దా? నేనేదో గొప్ప చేసి చెప్పుకుంటే దానికి మనం అందరూ తలొస్తే ఎట్లా నాయన? అందరు కొంచెం ఆలోచన చేయాలి. ఇది మనందరి ఉమ్మడి ఫలితం. రాబో రోజులు కూడా మన జిల్లాను అన్ని రంగాలకు అభివృద్ధి పద్ధతులు తీసుకుని పోయే విధంగా ప్రయత్నం చేస్తాం. 25 HP వచ్చేటువంటి వారికి కూడా ఎవరు ఆపిండ్రు, ఎవరు మిమ్మల్ని మళ్ళీ అలా కలిపారు, ఇది కూడా మనం ఆలోచన చేయాలి. నేను 10 సార్లు మీటింగ్ పెట్టినా, 10 సార్లు చెప్పిన పాలక వర్గానికి. ఎవరి చేతిలో ఉంది పాలక వర్గం? ఈరోజు ప్రభుత్వంలో మేమేమో పేదలకు సహాయకం చేసే విధంగా 25 HP కలపాలి. వారందరినీ కొత్తగా పరిశ్రమలు తెరవడానికి, కొత్తగా పరిశ్రమలు రావడానికి ప్రోత్సాహం ఇద్దామంటే ఆపినటువంటి వాళ్ళు ఇప్పుడు ఏం జరుగుతుందో చూసి కదా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వం సంబంధించినటువంటి పరిపాలన మొదలైన తర్వాత ఈరోజు ఈఆర్సీ చెప్పింది. ఈరోజు మీరు అక్కడ ఉన్నటువంటి రైతులకు, అక్కడ ఉన్న నేతన్నలకు, అక్కడ ఉన్న ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడమంటే గత 10-15 రోజులుగా ఏ విధంగా సేవలు అందుతున్నాయి నేతన్నలకైతే మీకు విధిగా కార్యక్రమాలు జరుగుతున్నాయి కదా. ఇది పేదల ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేస్తున్న ఈరోజు పేదలు రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఆదిలో ఉన్న ఏ రంగమైనా, ఏ వర్గమైనా అభివృద్ధి పథకాలు పోవాలని ఆలోచిస్తాం. మా చేతిలో అధికారం ఉంది కదా చెప్పని ఆ 10 పేదవారిని అణిచిపెట్టే ప్రయత్నం చేయమని మాట ఈ సందర్భంగా చెప్తూ, నేనన్న ఏదో ఒక రోజు జరుగుద్ది అని చెప్పిన నీ అన్నదే జరిగింది. నేను చెప్పిన అతను కూడా ఇప్పుడు బాధపడుతూ ఉండుంటాడు. మీ చేతులు అధికారం ఉందని చెప్పని మీరు అణిచిపెట్టుకుంటూ ఇది కరెక్ట్ కాదు, పేద ప్రజల ఉసురు మంచిది కాదని చెప్పిన పేదలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు అమలు చేయవలసిన బాధ్యత ఈరోజు మన కోసం ఇచ్చింది కాబట్టి దాన్ని అమలు చేయాలని చెప్పిన ఇప్పటికీ అమలు అవుతుంది. నేతలందరూ కూడా ఆనందపడుతున్నారు, పేద ప్రజలందరూ కూడా ఆనందపడుతున్నారు మాట ఈ సందర్భంగా చెప్తూ, నాకైతే నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. నేతలకు సంబంధించిన పరిశ్రమ మరింత ముందుకు పోతుందన్నమాట. కొత్త వాళ్ళు కూడా రంగం వైపు రావడానికి అవకాశం ఉంటుందని ఒక భావన. ఆ రోజు 10 HP చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే, ఈ రోజు 25 HP చేసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమైన మాట నేతలను గ్రహించాలని, నేతలకు అండగా ఈ ప్రభుత్వం ఉంటుందని మాట చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ, మహాత్మా జ్యోతిరావు జయంతి సందర్భంగా మరోసారి శుభాకాంక్షలు మీ అందరూ కూడా తెలియజేస్తూ, వారి ఆలోచన విధానాన్ని తీసుకొని ముందుకు పోదామన్నమాట. ఈరోజు మేము సమయం వచ్చినప్పుడే మాట్లాడతాం, సందర్భం వచ్చినప్పుడే పేద ప్రజలకు ఏం చేయాలో చేసి చూపేటువంటి సందర్భం చెప్పడానికి కోసం ప్రయత్నం చేసిన మాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మరోసారి వేదిక ఉన్నటువంటి పెద్దలకు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ప్రముఖులకు అందరికీ కూడా, నిర్వాహకులకు కూడా ప్రత్యేకంగా అభినందన అందిస్తా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ.